హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నేచర్. నేను మీ రామ్‌కుమారిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరికీ నమస్కారం. నేను ఊరు నుంచి వచ్చేసానండి. వచ్చేటప్పటికి మా సెంటు మల్లి ఇలాగా బొకేతో కనిపించిందండి. చక్కగా పూసినాయండి పువ్వులు. మళ్ళీ ఒకసారంతా గార్డెన్‌లో మొక్కలన్నిట్లికి కూడా నేను మంచి పోషకాలు అందించుకోవాలండి. ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదండీ! పామొచ్చింది అని చెప్పేసి నేను బాగా మొక్కలన్నీ కూడా హార్ట్ ప్రూనింగ్ చేయించేసానండి. అప్పట్లో ఆ భయంతో నేను చేయలేకపోయానండి. మా అబ్బాయితోటి కొంచెం ప్రూనింగ్ అంతా చేయించేసానండి. అందుకని ఇప్పుడిప్పుడే చిగుళ్ళు వస్తున్నాయండి. వచ్చేసాను కాబట్టి ఇప్పుడు మొక్కల మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. అదొకటి వింటర్ సీజన్ కూడానండి. మొక్కలు కొంచెం పాడవుతా ఉంటాయండి. మంచి పోషకాలు అందించి మళ్ళీ మొక్కల మీద శ్రద్ధ పెట్టి మొత్తం అన్నీ నేనే చూసుకుంటా ఉండాలండి. ఇదిగోండి చూసారా? నేను లేను కదండీ! ఈ పిల్లలు 3 పిల్లలకి 2 పిల్లులే ఉన్నాయండి. ఈ 2 పిల్లులు నా కాళ్ళ చుట్టూరు తిరుగుతానే ఉన్నాయండి. అసలు నన్ను వీడియో తీసుకోనివ్వట్లేదు. కుయ్యో మొర్రో, కుయ్యో మొర్రో అని అరుస్తానే ఉన్నాయండి. నన్ను మెట్లు దిగనివ్వు, ఎక్కనివ్వండి. నా ముందే దిగుతదంట అది. నా కాళ్ళ చుట్టూరు పడిపోతుంది. మీరే చూస్తున్నారు కదా! ఎలా దిగుతుందో అది. ఇంతేనండి రోజుకి. ఇంక వచ్చిన తర్వాత ఇంక మోతెక్కిపోయినాయి అనుకోండి అన్నం పెట్టమని. చూసారు కదా! ఎలా కాళ్ళతో ఎలా పడిపోతున్నాయో. కాళ్ళ చుట్టూరు తిరుగుతున్నాయి. కిందనమాటండి. ఇది కింద గార్డెన్‌లోని. చూసారు కదా! ఈ సెంటిమెంట్ మాత్రం నేను వచ్చేటప్పుడు నాకు కనువిందు చేసేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అలాగే మొక్కలన్నీ కూడా బాగున్నాయండి. ఏదో ఇంక మరి ఊరు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయో ఏంటో ఇంక వాటి గురించి ఆలోచించలేం కదండీ! పోస్తే పోస్తారు నీళ్ళు లేకపోతే లేదండి. మనం ఇంకా మొక్కల గురించి మర్చిపోవాలండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. ఎవరన్నా ఉంటే పోస్తారండి. లేదు అనంటే ఇంకా అంతే మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం పోషకాలు అందించుకొని మళ్ళీ మన మొక్కల్ని మళ్ళీ మనం రీఛార్జ్ ఇచ్చుకోవాలన్నమాట. మనం ఎలా రీఛార్జ్ తీసుకుంటామో ఆటికి కూడా బలమైన ఆహారం పెట్టిండి మళ్ళీ మొక్కల్ని మంచి బలంగా తయారు చేసుకోవాలి. ఇంకా ఇది రొటీన్ వర్క్ అనమాట అండి. ఊరెళ్ళాం కదా అని బెంగ పెట్టుకుంటే కుదరదు కదండీ! మొక్కలు ఏమైపోతాయో అని. సపోటాలు మాత్రం బాగున్నాయండి. కొమ్మలయ్యి ఇరి కట్ చేసేసిన తర్వాత ఉన్న కొమ్మలకే ఆ సపోటాలు ఎదుగుతున్నాయండి. ఇదేమో మందారం అండి. అదొక పింక్ కలర్ డబుల్ షేడ్ మందారం అనమాట. ఇలాగే మొత్తం మొక్కలన్నీ చూసుకున్నానండి. ఏదో అలా అలా ఉన్నాయి. ఇంకా వచ్చాను కదండీ! వీటి గురించి ఆలోచించాలి. అదిగోండి ఇంక నా కాళ్ళ దగ్గర పడిపోతుందని చెప్పేసి చేత్తో తీసుకునండి ముందుకి వదిలిపెట్టాననమాట దాన్ని. నాకు ఇవేనండి కాలక్షేపం. మొక్కలు, పిల్లులునండి. పనంతా చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ మొక్కల దగ్గర ఏదో ఒకటి గొప్పు తవ్వుకుంటామో ఏదో ఒకటి ఇంక చేసుకుంటా ఉంటాననమాట. నాకు ఇవేనండి టైం పాస్. గులాబీలు ఎందుకో వింటర్ సీజన్ వల్ల ఎందుకో కొంచెం మరి పోషకాలు లేకో పూర్తిగా విడవట్లేదండి. మొగ్గల్లాగానే ఉండిపోయినాయండి. ఈ స్వీట్ లెమన్ అండి ఇది. చెట్టు నిండా కాయలుండేవి. కాకపోతే కోతులు కొరికి పడేసినాయండి. కింద ఉన్నాయి చూసుకున్నాను. అవి మరి ఏవో పళ్ళు అనుకున్నా ఏంటో కోసేసినాయండి. అవి తీరా నోట్లో పెట్టుకోగానే మరి కొంచెం పులుపు అనిపించినియి కొరికి పడేసినాయండి. చాలా స్వీట్ లెమన్ రాలిపోయి ఉన్నాయండి కిందన కొరికేసి. ఇంక అంతేనండి. మొక్కలు పెంచటం వరకే మన వంతు గానీ, ఆ పండు మన చేతికి, నోటికి అందే వరకు కూడా మనది కాదనుకోవాలండి. అలాగే కనకాంబరం నారు అప్పుడు తీసుకున్నాను చూడండి. ఆ కనకాంబరం నారంతా వేసుకున్నానండి. బానే పూస్తున్నాయండి. ఈ మందార మొక్కలండి. పెద్ద రేఖ మందారం. రెడ్ కలర్ అనమాట. చాలా బావుంటది. పెద్ద పువ్వనమాట. నడమ్మ మళ్ళీ ఇంక పైకెళ్ళిపోదామని చెప్పేసి దాన్ని మళ్ళీ పైకెక్కించుకుంటా తీసుకొస్తున్నానండి. వచ్చి కొంచెం అన్నం పెడతాను నడు అని చెప్పేసి పైకొచ్చిన తర్వాత కొంచెం అన్నం పెడితే తిన్నాదండి. అది మళ్ళీ ఇంకొక బ్లాక్ మ పిల్లొచ్చేసిందండి. నల్ల పిల్లి దీని తల్లి అనమాట అండి. అది కూడా వచ్చి కొంచెం అన్నం తినేసి వెళ్ళినియి అనమాట ఇద్దరూని. అదిగోండి అదే దీని తల్లి. ఇప్పుడు ఉన్న పిల్ల తల్లిది నల్లదనమాట. నన్ను చూసేసి ఇంక అన్నం తినేసేసి ఇంకెళ్ళిపోయిందండి.
ఇదేనండి ఇవాల్టి వీడియో. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఉంటానండి.